అంగన్వాడీ వర్కర్ల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం రంగంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారంలో చొరవ చూపించాలని, తక్షణమే గ్రాట్యుటీ అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఏళ్ల తరబడి మినీ సెంటర్లలో మెయిన్ సెంటర్లుగా చేయాలని పోరాటం చేస్తున్న ప్రభుత్వాలు చేస్తున్నామని చెబుతున్నా కానీ ఆచరణలో మెయిన్ సెంటర్లుగా చేయట్లేదన్నారు. మెను ఛార్జీలను పెంపుదల చేసి ఇవ్వాలన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అంగన్వాడీల పోరాటం చూసి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, గత ప్రభుత్వం హయాంలో రాసుకున్న మినిట్స్లో అంగీకరించిన అంశాలను అమలు చేయాలని అన్నారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధపడుతున్నామని ప్రాజెక్టు కార్యదర్శి బి మార్తమ్మ అన్నారు. ధర్నా అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని జెస్సీ ఫ్లోరెన్స్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం పి జయ, ఎస్ గౌరి, అన్నపూర్ణ, పి స్వర్ణలత, వెంకటలక్ష్మి, ప్రసన్న, సుజాత, వి వెంకటలక్ష్మి, కె కుమారి, విజయలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాహతను కోల్పోయామండి. ఇంకా 2 సంవత్సరాల 6 నెలల డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉంటే మేము ఇంకెక్కడెట్టి చేయమండి ఈవెంట్లు. కాబట్టి ఈ రెండో ఈవెంట్ కూడా మేము నిలుపుదల చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి బి మార్తమ్మ నా పేరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు జరుగుతున్నాయి ప్రతి ప్రాజెక్టు దగ్గరని. ఎందుచేతనంటే మాకు మినిట్స్ కాపీ ఇచ్చారు 42 రోజులు సమ్మె కాలంలో. ఆ మినిట్స్ కాపీలో ఉన్నటువంటివి ఇంకా సరిగా అమలు జరగలేదు మాకు. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మని మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాము. 26,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి నిత్యావసర ఖర్చులను బట్టి ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే 26,000 కన్నా ఎక్కువే అవుతుంది. దాని గురించి మేము 26,000 రూపాయలు కనీస వేతనం అని 42 రోజుల సమ్మెలో కూడా మేము పోరాటం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. ఎందుకంటే పనికి తగినటువంటి వేతనం కల్పించాలని, అలాగే మాకు గ్రాట్యుటీ అమలు చేయాలని కూడా సుప్రీంకోర్టు తెలియచేసింది. ఈ ప్రభుత్వం ఏంటి, గత ప్రభుత్వం ఏంటి, మా యొక్క పని భారాన్ని పెంచుతున్నారు తప్ప మాకున్నటువంటి కష్టాలు నష్టాలు ఆలోచించడం లేదు, మా యొక్క ఇబ్బందులు గమనించడం లేదు. ఏమన్నా అంటే ఇంకా రాష్ట్రం ఏర్పడి కొద్ది కాలమే అయింది కదమ్మా, ఇంకా మా దగ్గర సొమ్ము లేదనే పదాన్ని వాడుతున్నారు. కానీ అది ఎంతవరకు సబబు? ఉన్న కార్యక్రమాలన్నింటికి కూడా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. పెన్షన్ ఇవ్వడానికి కూడా అంగన్వాడీ వర్కర్ కావాల్సి వస్తుంది. ప్రతి విషయంలోని కూడా అంగన్వాడీ వర్కరు అదనపు బాధ్యత తీసుకుని అదనపు పని భారాన్ని పెంచుతున్నారు. అలాగే మాకున్నటువంటి యాప్లో 4 యాప్లో కలిపి ఒక యాప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరాం మేము. అది కూడా చేయలేదు. మినీ వర్కర్ని మెయిన్ వర్కర్గా గుర్తించాలని కూడా తెలియజేశాము. ఆ యొక్క జీవో కూడా విడుదల చేయలేదు. మట్టి ఖర్చులు 20,000 రూపాయలు మాకు మట్టి ఖర్చులు అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ మరణిస్తే ఇవ్వాలని మాకు మినిట్స్ కాపీలో ఇచ్చిన విధంగా మాకు 15,000 ఇస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ అది ఎంతవరకు కూడా న్యాయమైనటువంటి పద్ధతి కాదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజుల్లో చూస్తే నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానికి అనుగుణంగా మేము బ్రతకాలంటే కనీస వేతనం 26,000 రూపాయలైనా ఉండాలి. మాకు ఇచ్చేటటువంటి వేతనం 11,500 రూపాయలు ఏ మూలకి కూడా సరిపోవని మేము ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాము. మా యొక్క విన్నపాలు ఆలకించాలి. మాకు ఈవెంట్లు అమౌంట్లు వచ్చి 2 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. అవేంటంటే శ్రీమంతాలు, అన్నప్రాసనలో జరిగేటటువంటి కార్యక్రమానికి నెలకు 2 కార్యక్రమాలు చేయాలి. 500 రూపాయలు రిలీజ్ అవుతాయి. 2 సంవత్సరాల 6 నెలల నుంచి కనీసం ₹1 కూడా మాకు విడుదల అవ్వలేదు. ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్కి 15,000 రూపాయలు చొప్పున వస్తాయి. అవి కూడా మేము నిలిపివేయాలని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఈవెంట్లు చేయలేము. మా డబ్బంతా ప్రభుత్వం దగ్గరే ఉంది. అవి రిలీజ్ చేసిన తర్వాత మేము మరలా ఈవెంట్లు చేస్తామని మేము తెలియజేస్తున్నాము. అలాగే 2015లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే అంగన్వాడీ వర్కర్కి 15,000 రూపాయలు, ఆయాకి 750 రూపాయలు మేము చెల్లిస్తున్నామని ఆయన తెలియజేశారు. 2015 నుంచి అంగన్వాడీ వర్కర్లకి ఇప్పటి వరకు కూడా దీపావళి రాలేదు. అందుకనే ఆయన మాకు ఈ యొక్క పెంచినటువంటి వేతనాన్ని ఇవ్వలేదని తెలియపరుస్తూ రంగంపేట ప్రాజెక్టు కార్యదర్శి మార్తమ్మ.